అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కరీంనగర్ లో ప్రముఖ సినీ తారలచే ఆగస్టు 9న గొప్ప ప్రారంభం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎండోమెంట్స్ మినిస్టర్ కొండా సురేఖ గారు, అలాగే కొండా మురళీ గారి ముద్దుల కూతురు సుస్మిత గారు. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజుల నుంచి అనుకున్నాము. Yes, అవ్వలేదు. ఆల్మోస్ట్ 1 year నుంచి. 1 year. అవును. మీరు బిజీ ఉన్నారు. ఆ తర్వాత ఎలక్షన్ హడావిడి. అవును అవును. అస్సలే అవ్వలేదు. బట్ సారీ, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ గ్లాడ్ యు ఆర్ హియర్. నాకు కూడా చాలా మిమ్మల్ని కలవడం. థ్యాంక్ యూ. యాక్చువల్లీ జనరల్గా ఎలా ఉంటారంటే పొలిటికల్ ఫ్యామిలీస్ కానీ లేకపోతే వాళ్ళ పిల్లలు కానీ కొంచెం యాటిట్యూడ్, కొంచెం అహం, రకరకాలుగా ఉంటారు. చాలామందిని చూస్తుంటాం కదా. బట్ మీరు అసలు అందుకు పూర్తి భిన్నంగా. జస్ట్ నిన్ననే నేను మమ్మీని కలిశాను. గెలిచి మినిస్టర్ అయిన తర్వాత ఫస్ట్ టైం కలిశాను ఈ ఇయర్లో. ఆవిడ అసలు చాలా మంది మధ్యలో ఉండి లేచి వచ్చి నన్ను హగ్ చేసుకొని నాతో మాట్లాడారు. నాకు అసలు ఏం అర్థం కాలేదు. అంటే అలాగే ఉన్నారు. ముందు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు 1 year బ్యాక్ ఎలా ఉన్నారో సేమ్ అలానే ఉన్నారు. మీరు అంతే ఉన్నారు. ఎలా, ఎందుకు అలా? అంటే పైసలు పదవి శాశ్వతం కాదనేది ఎప్పుడు మా ఫీలింగ్ అండి. అది చూసాం కదా, చిన్నప్పటి నుంచి పైసలు ఉండటం చూసాం, లేనప్పుడు చూసాం. పదవి ఉన్నప్పుడు చూసాం, లేనప్పుడు చూసాం. సో రిలేటివ్స్ పదవి ఉన్నప్పుడు ఎలా ఉంటారు, బయట ప్రజలు ఎలా ఉంటారు, లేనప్పుడు ఎలా ఉంటారు అన్నీ తెలుసు. తెలిసిన తర్వాత పెద్దగా హెడ్కి ఎక్కదు అది. సో ఏముంది అంటే మినిస్టర్ అంటే ఇంకొక 5 ఏళ్ళు ఉంటుందేమో, నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే ఇంకొక 5 ఏళ్ళు ఉంటుందేమో. అంతేగాని మినిస్టర్ అనగానే ఏదో 4 చేతులు 4 కాళ్ళు అయితే రావు కదండి. అండ్ అమ్మ బ్యూటీ అది. షీ ఈజ్ అంటే అన్కంపారబుల్ విత్ ఎనీబడి. అవును, ఆ విషయంలో నేను చాలా స్ట్రాంగ్గా, చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాను నేను ఆ విషయం. ఎక్కడికన్నా ఇప్పుడు ఎవరైనా ఇంట్లో వెళ్ళేటప్పుడు కూడా హ్యాపీగా వెళ్ళి కింద కూర్చొని పని చేసేసుకుంటుంది. సో అట్లా హ్యాపీ, షీఈ్ వెరీ హ్యాపీ. లైక్ వెళ్ళి బయటకు వెళ్ళేసి వచ్చి, కానీ నాకు అమ్మ చేపల పులుసు చాలా ఇష్టం. అవునా? బాగా చేస్తారా? చాలా బాగా చేస్తుంది. ఎన్నిసార్లు చేసినా సేమ్ టేస్ట్ వస్తుంది. సో చేసి పెట్టమని తినాలి డెఫినెట్లీ. నేను తినిపిస్తాను తప్పకుండా. సో చేసి పెట్టమంటే చేసి పెట్టేస్తుంది. నాకు ఇప్పుడు ఓపిక లేదు, ఈ సాకులు ఏమి ఉండవు. ఎనీ టైం కాళ్ళు ఒత్తమంటే కాళ్ళు ఒత్తుతుంది. సో యా సూపర్ మామ్. సూపర్ మామ్, సూపర్ గ్రాండ్ మామ్. ఇది కూడా చూసాను నేను. మీ బాబు సో పట్ల. మా బాబు ఇప్పుడు నాకు 13 years తర్వాత పుట్టాడండి. బట్ 14 months ఇప్పుడు. 13 years బిఫోర్ మా అమ్మ ఎట్లుందో అంతకన్నా ఎక్కువగా ఉంది ఇప్పుడు ఈ బాబుతోటి. ఈ బాబుతో ఎనర్జీ ఇంకా ఎక్కువ అయిపోయింది. అప్పుడు మీ పాపతో ఎలా ఉన్నారో ఇప్పుడు బాబుతో. మీరు నమ్మరు, యాక్చువల్లీ నాకు డెలివరీ అయిన ఫస్ట్ డే నుంచి అమ్మ దగ్గరే పడుకుంది పాప. నా దగ్గర ఇప్పటి వరకు పడుకోలేదు. అవునా? నా దగ్గర పడుకుంది పాప అని అంటే కోవిడ్ లో ఒక 21 days మా ఇద్దరికి కలిపి కోవిడ్ వచ్చింది. ఓకే. సో ఇద్దరం ఒక దగ్గర ఐసోలేట్ అవ్వాలి అని చెప్పి పెంట్ హౌస్ లో మామయ్య వాళ్ళ ఇంట్లో మేమిద్దరం ఫస్ట్ టైం నా లైఫ్ మొత్తంలో, శ్రేష్ఠ పాప was 7 years old. అప్పుడు మేమిద్దరం కలిసి పడుకున్నాం అంతే. అదర్వైజ్ మమ్మీతోనే మొత్తం అమ్మతోనే. చిన్న గుడ్ పుట్టిన రోజు నుంచి కూడా అమ్మ దగ్గరే పడుకుంది. ఎవ్రీ 2 hours వచ్చి నాకు పాలు పట్టించి తీసుకెళ్లేదు నిద్ర చెడగొట్టద్దని. సో నాన్నకి ఎక్కువ ఏంటి అని అంటే నేనంటే కొంచెం ఇష్టం అనమాట. సో నాన్నకి ఏంటి మధ్యరాత్రి నిద్ర లేపటం కూడా, దీనికి ఏమైనా ఉపాయం లేదా అని అడిగాడు అప్పుడు నన్ను. అని నేను చెప్పాను, లేదు నాన్న, పంప్ చేయొచ్చు, పంప్ చేస్తే బాటిల్ ఇవ్వచ్చు, బాటిల్ ఆప్షన్ ఉంది. మరి చేయి బిడ్డ, ఎందుకు అనవసరంగా నిద్ర వేస్ట్ చేసుకుంటున్నాను ఆయన బాధ. సో నిద్ర వేస్ట్ చేస్తాం, ఆ పంప్ చేసేదో అమ్మకి ఇచ్చేసేయి, ఎవ్రీ 2 hours అమ్మ పట్టేస్తుంది అని చెప్పి. సో టచ్ వుడ్ పంప్ చేశాను. బాటిల్ ఫీడ్ పాపకు అలవాటు అయిపోయింది అనమాట. సో బాటిల్లో అండ్ నా బిడ్డ కొంచెం నాకు బాగా కనెక్టెడ్ ఏమో నన్ను బాగా చూసుకోవాలనుకుంటుందేమో నాకు తెలియదు. కానీ అదేం చేసింది, పాలు బాటిల్లో తాగటం ఈజీ కదా, మన దగ్గర తాగటం కొంచెం ల్యాచ్ చేయటం కష్టం కదా. షీ స్టాప్ ల్యాచింగ్. నా దగ్గర తాగటం మానేసింది. మానేయంగానే నాన్న అన్నాడు, ఇంకా నువ్వు ఇప్పుడు పంప్ చేసి, అప్పటికి ఇన్ఫెక్షన్ వచ్చేసింది, కొంచెం ఫీవర్ వచ్చింది నాకు. సో ఎవ్రీబడి వాజ్ వెయిటింగ్, ఎప్పుడు ఫీవర్ వస్తుంది, ఎప్పుడు టాబ్లెట్స్ వేసేసి ఎప్పుడు పాలు ఆపించేద్దామా అని అందరం వెయిట్ చేస్తున్నారు అనమాట. మా మామయ్య ఇట్లా వెయిట్ చేస్తున్నాడు. ఎవ్రీబడి వాజ్ లైక్, ఇప్పుడు చిట్టెక్కకి ఆ మాత్రం కూడా అది కాకూడదు అని చెప్పేసి. సో మామయ్య వాజ్ లైక్, హే కథ వేసేసుకో, టాబ్లెట్స్ వేసేసుకో, ఫామ్లో అలవాటు చేద్దాం. ఇది ఈజ్ డాక్టర్, జనరల్ సర్జన్ అనమాట. సో 3.5 months I stopped. అండ్ బావ US నుంచి
ఒక 2 టైప్స్ ఆఫ్ ఎన్ఫామిల్స్ పంపించాడు అనమాట. Okay. ఎన్ఫామిల్ ఫార్ములాస్ ఒక 2 టైప్స్, ఒకటి పడుతుందా ఒకటి పడదు, ఎందుకంటే వాళ్ళ పాప అప్పటికి 6 months ఓల్డ్. సో దానికి 2 ట్రై చేస్తే ఒకటి పడింది ఒకటి పడలేదు. ఓకే. సో దానికి పడింది దీనికి పడలేదు, దీనికి పడింది దానికి పడలేదు అనమాట. సో బావ యూస్ టు సెండ్ మీ లైక్ ప్యాకెట్స్ ఆఫ్ బాటిల్ అవన్నమాట, ఏది ఫార్ములాస్. ఎవరు వస్తే వాళ్ళతో, లేకపోతే ఒక డబ్బా వేసి అలా మొత్తం పంపించేసేవాడు. ఇక్కడ అప్పుడు దొరికేది కాదు ఎన్ఫామిల్. సో ఇక్కడ దొరికినా కూడా శిశు అని ఒక షాప్లో ఆర్డర్ చేస్తే ఎప్పుడో 1 weekకి 9,000 పట్టేది ఒక చిన్న బాటిల్కి. కాస్ట్లీ ఉండేది అండ్ దొరకకపోయేది. సో బావ ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉండేవాడు. సో ఇప్పటికీ నేను అబ్బి అనుకుంటాం అనమాట, నా పాలు తాగుంటే దానికని తెలివి వచ్చేదేమో కాదేమో. ఎన్ఫామిల్లో కరెక్ట్ డిహెచ్ఏలు ఏహెచ్ఏలు ఇవన్నీ ఉన్నాయి కదా, మేబీ దాంతోనే బెటర్ అని. కానీ మదర్ మిల్కే అన్నిటికంటే మంచిది అంటారు ఇచ్చాం కదండి. కదండి అదే అసలు నార్మల్గా నార్మల్గా. కానీ బట్ మనలో ఉన్న వైటమిన్స్, ఇప్పుడు మనం తిన్న వైటమిన్స్ ఏవైతే ఉంటాయో అవి ఇవ్వటం వరకు కరెక్ట్. బట్ వాళ్ళైతే క్లియర్గా క్లారిటీగా చూసుకొని పెడతారు కదా వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ. సో ఐ ఫీల్ లైక్ షీ వాజ్ చెబ్బీగా ఉండింది, మంచిగా. షీ వాజ్ వెరీ హెల్దీ చైల్డ్. అది పుట్టడమే 4.5 kgs పుట్టింది. షీ వాజ్ బిగ్ బేబీ. సెక్షన్ చేస్తారు, నాకు సెక్షన్ చేసి తీశారు. దెన్ అట్లా అప్పుడు ఇంకా ఎప్పుడైతే ఫార్ములా అలవాటు అయిందో ఆ 1 week టైంలో వీసాకి పంపించాను, సింగపూర్ వీసా. మళ్ళీ జంప్ 3 నెలలకి నా బిడ్డకి జంప్ కొడితే మళ్ళీ 10 రోజుల వరకు ఎవరికి కనిపించలేదు, సింగపూర్ వెళ్ళిపోయి. ఇప్పటికి నా ఫ్రెండ్స్ తిడతా ఉంటారు, సిగ్గులేదని వదిలేసి వెళ్ళామని. ఆ టైంకి నా ఫ్రెండ్స్ ఎవరికి పెళ్ళిళ్ళు అవ్వలేదు, నాకు ఇంకా నాకు ఎర్లీ మ్యారేజ్ కదా. నేను చెప్పాను, మీరు వచ్చి చూసుకోండి ఏం కథలు పడుతున్నారా, హ్యాపీగా పెళ్ళిళ్ళు లేకుండా ఉన్నారు, మొగుళ్ళు లేకుండా హ్యాపీగా ఉన్నారు. నేనేమో పిల్లని కానీ ఆగమవుతుంటే ఇంకా నిన్న హాలిడేకి వెళ్తుంటే ఏడుస్తున్నారా అని చెప్పి. సో నా క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ శ్రేష్ఠ ఇస్ ద ఫస్ట్ చైల్డ్. అందరూ వచ్చి చూసుకొని ఆడుకునే వాళ్ళు దాన్ని. అదొక బొమ్మలాగా ఉండే అన్నమాట వాళ్ళకి. మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత కృష్ణ అంటే కృష్ణ ఏంటంటే ఫస్ట్ సెకండ్ అని ఎప్పుడు అనుకోలేదు నిరుపమ గారు. ఇద్దరు కావాలని ఎప్పుడు అనుకోలేదు నేను. అంటే ఎంతసేపు అబ్బి వాజ్ లైక్, నువ్వు ఒకదానివే కదా, నీ లైఫ్ బాగుంది కదా, సో మేబీ శ్రేష్ఠ లైఫ్ అలాగే ఉంటుందేమో, ఒక్కళ్ళే ఉంచుకుందాము అది ఇది అని అన్నారు. నేను కూడా కొంచెం కన్విన్స్ అయ్యాను, సరే ఫైన్ ఒక్కళ్ళే, తను అదే ప్రిన్సెస్ లాగా ఉంటుంది అది ఇది. కానీ బావ ఉన్నారు కదా, సో అత్తయ్య వాళ్ళకి 2 కొడుకులు. బావ US లో టొయోటాలో వన్ ఆఫ్ ది డైరెక్టర్ అనమాట. మా కో సిస్టర్ కూడా అక్కడ జాబ్ చేస్తారు. ఓకే. సో తనకి ఒకతే పాప, 6 months తేడా ఇద్దరికి. సాష్ట్ర దాని పేరు. సో తన పేరు శ్రేష్ఠ. అండ్ నేను ఐ వాజ్ ఒక 5 years వరకు నేను కూడా ఓకే వద్దులే అని అనుకున్నాను. బట్ 5 years తర్వాత నేను బీయింగ్ అ సింగిల్ చైల్డ్ నాకు బాధ ఏంటో అర్థమైంది. అంటే రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతున్న కొద్దీ ఏదైనా వెంట్ అవుట్ చేసుకోవాలంటే ఒక మనిషి ఉండాలి అని అనిపించింది, అట్లీస్ట్ ఫర్ ఫ్యామిలీ లైక్ అస్. ఇప్పుడు మేము ఎవరికైనా చెప్పుకున్నామని అంటే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవడానికి కూడా ఉంటుందండి. సో అట్లాంటప్పుడు మన మనిషి అనేటోళ్ళు ఉండాలి. ఇప్పుడు నా లైఫ్లో కొంతమంది మన మనిషి అనే వాళ్ళు కొంతమంది, ఇప్పుడు మా బావ కానివ్వండి, ఈజ్ వెరీ క్లోజ్ టు మీ, నాకు 10 years ఓల్డర్. కానీ అందరికన్నా ఎక్కువ ఇంట్లో నాతోనే ఎక్కువ మాట్లాడతాడు. సో ఐఎమ్ వెరీ క్లోజ్ టు హిమ్. నాకు ఏమున్నా కష్టం ఉన్నా నష్టం ఉన్నా నేను చెప్పుకున్నా, నానేమన్నా అన్నా, అమ్మ ఏమన్నా అన్నా, ఏడవాలనుకున్నా సో కాల్ చేసి నేను ఏడుస్తాను. బికాస్ అది నేను అందరి దగ్గర చేయలేను, అంత తరీకా నాకు ఉండదు. బికాజ్ అంత తాకత్ ఉండదు, అంత తరీకా ఉండదు నాకు. ఎందుకనంటే లైక్ వీఆర్ స్ట్రాంగ్ ఉమెన్ అని ఒకసారి ఒక ముద్ర పడ్డాక లైక్ అందరి దగ్గర మనము యూ కాన్ గెట్ ఎమోషనల్. సో అప్పుడు ఇట్ స్టక్ మీ, లేదు సంబడీ షుడ్ బి దేర్ ఫర్ హర్. సో అప్పుడు నేను అనుకున్నానంటే ఇప్పుడు వీఆర్ ఆల్ ఇన్ టు 40s అండి. ఎన్ని రోజులు లైఫ్ స్టైల్ బాగాలేదు. ఇప్పుడు అమ్మ వాళ్ళు దే ఆర్ ఇంటూ 60s, వీఆర్ ఇంటూ 40s, బావ వాళ్ళు ఇంటూ 40s, అత్తయ్య వాళ్ళు ఇంటూ 60s. సంబడీ హ్యాస్ టు బీ దేర్ టు ప్రొటెక్ట్ హర్ అని అనిపించింది. సో అనిపించినప్పుడు ఐ వెంట్ అండ్ టోల్డ్ మై మామయ్య వాజ్ వెరీ ప్రో ఫర్ సెకండ్ చైల్డ్ ఎప్పటి నుంచో. ఓకే. ఆయన అడుగుతుండే కానీ మాకు ఇష్టం లేదని ఆయన ఎప్పుడు మమ్మల్ని ఫోర్స్ చేయలేదు. సో ఐ వెంట్ అండ్ సెడ్, మామయ్య నేను ఐ వాంటెడ్ టు హ్యావ్ ఎ సెకండ్ చైల్డ్. హి వాజ్ వెరీ హ్యాపీ, చాలా సంతోషపడ్డారు.
దెన్ ఐ ట్రైడ్ కన్సీవింగ్ అండి. ఓకే. న్యాచురల్గా ట్రై చేశాను. మేబీ ఏజ్ ఫ్యాక్టరా లేట్ అవ్వటం వల్ల నాకు తెలీదు, పాలిప్స్ ఫామ్ అయిపోయాయి అన్నమాట లోపల, నీటి బుడగలు అంటారు కదా. సో అలా పాలిప్స్ ఫామ్ అయిపోయాయి. సో న్యాచురల్ ప్రెగ్నెన్సీ కష్టం అయిపోయింది. సో ఇంకా అప్పుడు ఐవీఎఫ్కి వెళ్ళాల్సి వచ్చింది. ఐవీఎఫ్లో నేను దుబాయ్లో ఐవీఎఫ్ చేయించుకున్నాను. సో ఇక్కడ అంత ప్రైవసీ ఉండదు అని చెప్పేసి. సో అది కరోనా టైంలో ఏమైపోయిందంటే 4 years అసలు బయటికి పంపించలేదు కదా, నో ఇంటర్నేషనల్ ట్రావెల్ లేదు. అవును. సో అందుకని కొంచెం లేట్ అయింది. ఇది 8 years ప్రాజెక్ట్. 8 years ప్రాజెక్ట్ కొంచెం లేట్ అయిపోయింది అంతే. కానీ మమ్మీతో ఎంత క్లోజ్ ఉన్నాడో తెలుసా మీ కృష్ణ అసలు. నిన్న వాళ్ళని రాధాకృష్ణనే పిలుస్తానండి. వాళ్ళ రొమాన్స్ తట్టుకోవడం చాలా కష్టం. నిరుపమ గారు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళిద్దరు కాంబినేషన్లో లిటరలీ నేను ఐఎమ్ టెలింగ్ యూ, నాకు బీపీ లేస్తూ ఉంటుంది, నేను ఇలా చూస్తూ ఉంటాను. నేను అదే అంటాను, లైక్ కన్నది నేను, కక్కింది నేను, మోసింది నేను, కోసుకున్నది నేను. వాడు దాని అట్లీస్ట్ అమ్మా అని ఏడుస్తూ వస్తే నా దగ్గరికి వస్తేనే నేను వచ్చేవరకు నేను దాటేసి వెళ్ళిపోతా ఉంటాడు మా అమ్మ దగ్గరికి. ఓకే సరే ఏడు మీరు ఏడవడం చెప్పేసి వదిలేసాను నేను. ఇంకా ఇప్పుడు మీరు పాపతోటి ఫారిన్ వెళ్ళిపోతున్నారు కదా, మరి కృష్ణని మమ్మీకి వదిలేస్తారా? ఆబ్వియస్లీ కదండి, ఇంకా చంపేస్తుంది. లేకపోతే నా ఫోటోకి దండేస్తుంది అట్లా. మీకు ఇంత ఫోటోకి దండేయించాలని ఉందా ఏంటి? నాకు కొంచెం బ్రైట్ ఫ్యూచర్ ఉందండి, కొంచెం నా ఫ్యాన్స్ ఉన్నారు, ఎక్స్పెక్ట్ చేస్తారు నా దగ్గర నుంచి ఏదో. మా అమ్మ ఏం లేదు, నా బొక్కలు కూడా దొరకనియదు. అంటే అలా కాదు, బాబును వదిలేసి అంత చిన్న బాబుని ఎలా ఉండగలుగుతారు అనేది నా పాయింట్. నేను ఇప్పుడు ఉన్నాను కదా, తను వరంగల్ వెళ్ళినప్పుడు వరంగల్ తీసుకెళ్తుంది, ఒకరోజు సెక్రటేరియట్ వెళ్ళినా సెక్రటేరియట్ తీసుకెళ్తుంది, రోజు సెక్రటేరియట్లోనే ఉంటున్నాడు. ఆడో క్రిప్ ఆడైంది, ఆడనే ఉంటాడు, ఆడే ఆడుకుంటాడు, ఆడు తిరుగుతూ ఉంటాడు, ఆ జేజలకు దండం పెట్టుకుంటా ఉంటాడు. ఆ ఫోటోలు యాక్చువల్లీ మీకు చెప్పడం మర్చిపోయా. సో ఇక్కడ బాపమ్మ వాళ్ళ ఫోటో ఉంటుంది. ఐఎమ్ వెరీ మచ్ నాన్నమ్మ తాత, అండ్ తనే నన్ను పెంచింది అనమాట. సో ఐఎమ్ వెరీ మచ్ అటాచ్ టు హర్. సో నేను ఒక్కసారి తనకి ఏం చెప్పానంటే, ఊరికే దేవుడి రూమ్ లోకి తీసుకెళ్ళలేము కదా. సో స్నానం చేయగానే నేను ఏం చూపించాను అంటే, ఇక్కడ జేజు నన్ను దాచిపెట్టాలి అని చెప్పాను అనమాట. సో ఇక్కడ ప్రతిరోజు స్నానం చేసి అదేంటి కొండగట్ట ఆంజనేయ స్వామి బొట్టు పెట్టుకుంటాడు, విభూతి పెట్టుకొని వచ్చి ఇక్కడ దాచిపెట్టుకొని హీల్ గో టు స్కూల్, ప్లే స్కూల్కి వెళ్తాడు. ఇప్పుడే ఇంత చిన్న ఏజ్ లో అంటే లేదు, 3-4 months అవుతుంది, 1 yearకే వేసేసా. ఎందుకండి అలా? ఉండట్లేదండి ఇంట్లో, అల్లరి చేస్తున్నాడు. అల్లరి కాదు, తిరగాలి 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 తిరగాలి. పాకటం వచ్చినాక పాకటం స్టార్ట్ చేస్తాడు, నడవటం వచ్చినాక ఆగట్లేదు అసలు. సో అట్లా ఉన్నప్పుడు నేను ఎందుకు వాడిని రెస్ట్రిక్ట్ చేయాలి? ఏదైనా స్కూల్ వేస్తే ఇలా ఎంజాయ్ హిమ్సెల్ఫ్ కదా. సో విష్ణు అన్న వాళ్ళ స్కూల్ ఉంది కదా, మంచు విష్ణు అన్న వాళ్ళ స్కూల్, వాళ్ళు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో న్యూయార్క్ అకాడమీలో వేసాను. ఈజ్ ద యంగెస్ట్ వన్ ఇన్ ద క్లాస్. నాకు తెలిసి వరల్డ్ లోనే ఉంటుంది, నాట్ ఇన్ ద క్లాస్. యా, యంగెస్ట్ వన్ ఇన్ ద క్లాస్. సో హీల్ ఎంజాయ్, మంచి ఎంజాయ్ చేసి వస్తాడు స్కూల్కి. ఒక్కరోజు స్కూల్కి బలాదూర్ అంటాం మేము, బలాదూర్ పోలేదా అనగా పెట్టేస్తాడు. నీకు బలాదూర్ కావాలి అనగానే ఇట్లా 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 అంటాడు అనమాట. లైక్ యా, అంటే ఐఎమ్ టచ్ వుడ్. ఏంటి అని అంటే, సెకండ్ చైల్డ్ నేను ఓన్లీ గ్రాండ్ పేరెంట్స్ కోసమే కన్నా, అంటే అమ్మ నాన్నగారి కోసం, అమ్మ నాన్న అత్తయ్య మామయ్య కోసమే నేను. బికాస్ ఐ వాంటెడ్ దెమ్ టు హ్యావ్ దట్ జాయ్. తను కొంచెం పెద్దదైపోయింది కదా, 13 years వచ్చేసరికి. 13 years వచ్చేసింది. అండ్ టచ్ వుడ్ బాబు పుట్టాడు. మళ్ళీ లైక్ యూనో ఇట్స్ డిఫరెంట్ ఎరా కదా, ఐ మీన్ డిఫరెంట్ థింగ్ కదా. లైక్ ఆల్ టుగెదర్ ఒక తను ఫీమేల్, వీడు మేల్ అయిపోయేసరికి అది ఎంజాయ్ చేశారు, ఇది కూడా ఎంజాయ్ చేయనివ్వండి. పెద్దేం ఎంజాయ్. ఉంటారా అక్కడికి వెళ్ళేసి వచ్చేస్తారా మళ్ళీ గుర్తొచ్చాడని? నేను మా నాన్నని తప్పితే ఎక్కువగా ఎవరిని ప్రేమించనండి. మా నాన్న నా కూతురు అంతే, లైక్ దే ఆర్ ఇన్ ద టాప్ పొజిషన్. మా నాన్న ఎప్పుడన్నా గుర్తొస్తే వస్తాను డెఫినెట్లీ, అంతేగాని కృష్ణ కోసం రారు. ఐఎమ్ వెరీ ఓపెన్. కింద కామెంట్స్ వచ్చినా నాకు పర్వాలేదు, ఐఎమ్ వెరీ ఓపెన్ ఇన్ దిస్ స్టేట్మెంట్. కృష్ణ గారిని ఇంకెందుకు అది అడాప్షన్ ఇచ్చేసేయండి మమ్మీకి, ఇంకెందుకు. నేను నాన్నకి చెప్పాను, మీరేమన్నా అంటే పూజ పెట్టుకుంటే పెట్టుకోండి, దత్తిస్తాను,
ఆల్రెడీ అంటే మీరు నిజంగా నన్ను లేదు నేను నిజంగా చెప్పాను. ఓకే. అంటే ఇప్పుడు వాడి పేరు కొండా శ్రీయాంష్ మురళీ కృష్ణ పటేల్. నాకు మురళీ చాలా పెద్ద కావాలి, పేరుంది. మురళీ కావాలి, కృష్ణ కావాలి. సో ఈ 2 పెట్టేటప్పుడు శ్రీయాంష్ అని మా అందరివి 7 లెటర్స్. అమ్మది సురేఖ, సుస్మిత, శ్రేష్ఠ, ఎస్లు ఉన్నాయి మొత్తం. ఎస్లు ఉన్నాయి అండ్ 7 లెటర్స్ ఉంటాయి. సో వీడికి 7 లెటర్స్ పెట్టాలని శ్రీయాంష్ అని పెట్టాం, కానీ పిలవటం కృష్ణ అనే పిలుస్తాము. కృష్ణ అనే అంటున్నారు అందరూ. బాగా నాకు కోపం వస్తే మా నాన్న మీద అరే మురళి ఇట్రా అని పిలుస్తాను. అంటే మా నాన్నని పిలవలేను కదా, ఆ టైంలో మా నాన్న లేనప్పుడు అన్ని పిలుచుకుంటా అన్నమాట. వీడియోలో చూసి మీ సంగతి చెప్తారా? ఆగండి, చూడు మా నాన్న వీడియో చూడకూడదు. నేను పంపిస్తా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.